సంస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 41వ శ్లోకంలో మిగతా భగవద్గీతలో ఉన్న అర్థము, భావము పెద్ద పెద్ద స్వామీజీలు, గురువులు కూడా తప్పు భావం రాశారని స్వామివారు స్పష్టంగా ఈ శ్లోకంలో తెలియచేశారు. త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్పష్టంగా తెలియచేశారు. ఈ శ్లోకానికి భావము మార్చి రాశారు అని. ఆ నిజమైన భావం ఏంటో ఈరోజు 41వ శ్లోకంలో తెలుసుకుందాం. ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజాయతే. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: యోగ భ్రష్టులైన వారు, పుణ్యము చేసిన వారు పొందు లోకములనే తాము పొంది పరిశుద్ధమైన జ్ఞానము కలవారింట్లో పుట్టగలుగుదురు. వివరము: ఎంతో చిన్న విషయములు కూడా గుడ్డిగా తప్పు వ్రాసిన దానిని బట్టి గొప్పవారు ఇలా రాయటం ఏమిటి అని మిగతా భగవద్గీతల్లో ఇలా రాశారేంటి అని అనుకుంటున్నాము. దైవ విరుద్ధమైన మాయ మామూలు ప్రజలందరికంటే బోధకుల మీదనే ఎక్కువగా పని చేస్తుంది. ఎందుకనగా వీరు చెప్పు బోధన బట్టి మిగతా ప్రజలు నడుచుకుంటారు. మొదట బోధకులనే తప్పుదారి పట్టిస్తే అందరినీ పట్టించినట్లుగును. అందువలన బోధకులు తలలోనున్న మాయ అక్కడక్కడ తప్పుదారి పట్టించి వ్రాయించినదని స్వామివారు ఇక్కడ తెలియచేస్తున్నారు. అలా కాకపోతే యోగ సాధకులు ధనికుల ఇళ్లల్లో పుట్టటమేమిటి అని ప్రశ్నించుకుని చూస్తే, శ్రీమంతులకు జ్ఞానము లభించుట సూది రంధ్రములో ఒంటె దూరినట్లేనని ఒక పెద్ద ఆయన దైవ గ్రంథములో మనకు తెలియచేశారు. వాస్తవముగా అనుభవపూర్వకముగా చూచిన కష్టాలలో ఉన్నప్పుడే అంతో ఇంతో దైవాన్ని తలుచుకుంటున్నాడు తప్ప మానవుడు ధనికులలో ఆ ధ్యాసే లేదనియే చెప్పవచ్చును. ధనికుడుగానున్నవాడు తిరిగి ధనమునే సంపాదించు ధ్యాసలో మునిగి ఉన్నాడు. ధనికులలో ఎక్కడైనా భక్తి కనిపిస్తే అది డబ్బుతో చేయించున్నదియే కాని మనసుతో చేయునదిగా ఉండదు. ఇంకో విధముగా గమనిస్తే యోగ భ్రష్టులు శ్రీమంతుల ఇళ్లలో పుట్టుదరను మాట పెద్దలు గుట్టిగా వ్రాసినది తప్ప వాస్తవము కాదని చెప్పవచ్చును. ఎందుకనగా నేడు డబ్బున్నవాడు ఉదయము లేచినది మొదలు పాపపు పనులు చేయుటలో నిమగ్నమై ఉన్నాడు. దీనిని బట్టి వారికి వెనక జన్మలలో జ్ఞానము అనున్నది ఏమాత్రము లేదనియే చెప్పవచ్చును. మరికొందరు ధనికులైన వారు జ్ఞానులను సహితము వారి మాట ప్రకారము నడుచుకోవలనని చెప్పుచున్నారు. గురువులన్నా యోగులన్నా ఏ మాత్రము విలువనివ్వని వారు ధనమున్నవారు. పూర్వజన్మలో యోగుల అని ప్రశ్నించుకొని చూస్తే కావున యోగ భ్రష్టులైన వారు శ్రీమంతుల ఇళ్లలో పుట్టుట శుద్ధ అబద్ధము. శ్రీమంతుల ఇళ్లలో పుట్టినవారు ఒకవేళ ఈ జన్మలో జ్ఞానము సంపాదించుకొనుట జరగవచ్చును. ఇప్పటి ధనికులు వెనకటి యోగులు మాత్రము కారు. పై శ్లోకములో శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే అన్న మాటలో శ్రీమతాం అను మాటకు శ్రీమతులు అని అర్థము. శ్రీ అనగా శుభమైన, మతి అనగా జ్ఞానము, శ్రీమతాం అనగా శుభకరమైన ఆత్మజ్ఞానము కలవారని అర్థముండగా
శ్రీమతాం అను పదమునకు ధనికులవటమేమిటి? శ్రీమతాం అనగా ధనికులనియే చెప్పవచ్చును. కానీ శ్రీమతాం అన్న మాటకు జ్ఞానులనియే చెప్పాలి. చాలామంది వ్రాసినట్లు యోగులు మరు జన్మలో ధనికులుగా పుట్టుదురను మాటను వదిలివేసి యోగులకు మరు జన్మ యోగుల గృహములలోనే కల్గును అను అర్థముతోనే చెప్పుకోవాలి. మనము చేయి పనులను బట్టి పాపపుణ్యములు రావటము జరుగుచున్నది. రకరకాల పాపపుణ్యములలో భక్తి మార్గపు పుణ్యములు కూడా ఉండును. అటువంటి పుణ్యము గలవాడు సాత్వికులుగా పుట్టగలుగుదురు. వారికున్న భక్తి ప్రవృత్తులను బట్టి నెమలి పింఛములో చూపినట్లు ఆత్మకు దగ్గరగానున్న గుణభాగమైన సాత్వికములలో పుట్టుచుందురు. సాత్విక గుణభాగములోనున్నవారు పరిపూర్ణ జ్ఞానులై చివరికి యోగులగుటకు అవకాశము కలదు. తామస రాజస సాత్వికములైన ముల్లోకములలో యోగభ్రష్టులైన వారు సాత్విక లోకములో పుట్టుచుందురు. వారికి మోక్షము కలుగు వరకు ఎన్ని జన్మలు కలిగినా శాశ్వతముగా జన్మలన్నీ సమానముగా సాత్వికములోనే కల్గును. సాత్విక లోకమున గల మనుషులలో పరిశుద్ధ పవిత్ర ఆత్మజ్ఞానము కలిగిన వారుండు గృహములలోనే జన్మింతురు. తల్లిదండ్రులే జ్ఞానులుగా ఉండనవసరము లేదు. పుట్టు ఇంటిలో తాత ముత్తాతలైన జ్ఞానులుగా ఉండవలెను. అట్లుండుట వలన వారి వంశ పరంపరకు సంబంధించిన జీన్స్ వలన కొడుకుగానో మనవడిగానో మునిమనవడుగానో పుట్టవచ్చును. ఈ విషయమంతటిని బట్టి పై శ్లోకము యొక్క నిజభావము ఇలాగున్నది. యోగభ్రష్టుడైన వాడు పుణ్యపరులకు లభించు సాత్విక లోకములో ఎన్నో జన్మలు సమానముగా కలుగుచుండును. ఆ జన్మలు శుచి కలిగిన పవిత్రమైన జ్ఞానము గల వారి ఇళ్లలోనే కలుగుచుండును. ఇంతకు మినహా వేరుగా అర్థము చేసుకోకూడదు. లోకములనగా స్వర్గ నరక లోకములని అవి ఎక్కడో ఉండునని చెప్పుకోకూడదు. లోకములన్నవి మూడే, అవి మనలోనే ఉన్నవి. లోకములు మనలో తప్ప బయట ఎక్కడా లేవు. ఇవి మూడు కాక లోకము కాని లోకము ఒకటి ఉన్నది. దానితో 4 లోకములగును. దానినే ముల్లోకముల కావల అలోకము ఉన్నదని పోతన కూడా చెప్పారు. స్వర్గ నరక లోకములు ఎక్కడున్నాయను అనుమానము కొందరికి ఉండవచ్చును. 3 లోకములైన వాటిల్లోనే స్వర్గ నరకములు ఉన్నాయి. శరీరములోనే అనుభవించు సుఖములు స్వర్గము, మరియు శరీరములోనే అనుభవించు కష్టములు నరకము. స్వర్గ నరకములు రెండూ మన శరీరంలో సజీవముగా ఉన్నప్పుడే అప్పుడే ఉన్నవి అని 3 గుణభాగముల్లోనే ఉన్నవి అవి కూడా. కనుక వాటిని కూడా లోకములనుట జరిగినది. అవి 3 లోకముల్లోనివేనని తెలియాలి. ఈ శ్లోక వివరము అర్థమొకటకు బాగా ఆలోచించాలని స్వయముగా స్వామివారే మనకి తెలియచేశారు. అందరికీ నమస్కారం.